బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ బిస్మిల్లాబాద్ చేస్తున్నానండి. ఆఫ్టర్నూన్ లంచ్ ఇదేనండి. మాకు ఆల్ వెజిటేబుల్స్ వేసి బిస్మిల్లాబాద్ 1.5 చాయ్ గ్లాస్తో బియ్యము, 1/2 గ్లాసు కందిపప్పు అండి. 2 కలిపి 2 గ్లాసెస్ అనమాట. మీకు పప్పు ఎక్కువ ఉండాలంటే కూడా ఒకటి వేసుకోవచ్చు. నేను ముక్కాలే వేసుకున్నానండి. నేను 1.5 వేసుకున్నాను బియ్యము, దానిలో ముక్కాలు కందిపప్పు వేసుకున్నాను. అయితే మొత్తానికి 2 అయ్యింది అనమాట. వేగినాక కొంచెం సగం వేగినాక పొట్టిమిర్చి అవన్నీ వేసి వేయించుకోవాలండి. అన్నీ ఇట్లా వేయించుకోవాలి. అయినాయండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోండి. అన్నీ చూడండి, ఉడియం అనేది తెల్లగా ఎంత బాగున్నాయి కదా. నేనే ఇంట్లో చేస్తానండి వడియాలు. ఉంది చూడండి వీడియో. మల్లెపూల వడియాలంటారు, గులాబీ వడియాలంటారండి. మినపప్పడాలు కూడా దొరిస్తానండి. వంకాయలు గొలించుకోవాలండి. మనము వంకాయలు ఒకటేసారి దాంట్లో వేస్తే మొత్తం మెత్తగా అయిపోతుందండి. ఇవి మాత్రం ఆయిల్ వేయించుకొని పక్కకు పెట్టుకోండి. ఈ ఆలుగడ్డ అవన్నీ ఉడికినాక లాస్ట్ మనం తిరువాత వేసేటప్పుడు అప్పుడు కలిపేస్తే బాగుంటుంది అనమాట. చూడండి, ఇట్లా ఉండాలండి. ఒక్క విజిల్కే తీసేయండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తాం కాబట్టి మెత్తగా అయిపోతుంది. మనము వేసుకున్న వెజిటేబుల్స్ అండి ఇవి. అంతే వేసి కలిపేసుకోండి. పిండుకున్న చింతపండు రసం అండి. ఇంకా కొంచెం వాటర్ పడితే కూడా వేసేసుకోండి. కొంచెం ఇది మగ్గాలండి బాగా. చింతపండు రసం అలా మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు వేస్తానండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి అండి. 2.5 స్పూన్ వేస్తున్నాను. మరి దీనికి తిరువాత పెట్టేసుకోవాలి మనం. మినపప్పు, పల్లీలు, ఒట్టిమిరపకాయలు, జీలకర్ర. చూడండి బాగుంది కదా. నెయ్యి వేస్తానండి.